వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మంగళవారం రైతులు ధర్నాకు దిగారు. రాబోయే ఆర్ఆర్ఆర్ రహదారి కొత్త అలైన్మెంట్ కారణంగా తమ గ్రామాలు ప్రభావితం అవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త అలైన్మెంట్ వల్ల పంట భూములు కోల్పోతామని, పాత అలైన్మెంట్తో కొనసాగించాలి అని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద నినాదాలతో ధర్నా నిర్వహించిన రైతులు తమ డిమాండ్లను అధికారులకు తెలియజేస్తూ పాత అలైన్మెంట్ అమలు చేయకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నేను మాకు 6 ఎకరాల పొలం ఉన్నది. ముగ్గురు అన్నదమ్ములము. 6 ఎకరాల్లో 2 ఎకరాలు ఉన్నది. ఆ 2 ఎకరాల్లో ఇప్పుడు ఎకరైనర పోతున్నది. మిగిలేది ఎకరైనర భూమి, 4.5 ఎకరాల భూమి పోతున్నది. మేము ఎలా బతకాలి? రెండోది, అలైన్మెంట్ అన్నది రంగి రోడ్కి ఏదైతుందో అంటే అప్పా జంక్షన్ నుంచి 40 కిలోమీటర్ల లోపల రింగ్ రోడ్ పోవాలి ప్రభుత్వ ప్రకారం. తర్వాత ఇది 50 కిలోమీటర్ పూడూరు గ్రామం టచ్ అవుతుంది. మంచన్పల్లికి 60 కిలోమీటర్ల టచ్ అవుతుంది. కక్షపూరితంగా ఈ అలైన్మెంట్ ను తయారు చేసినారు. లేదు 40-50 మధ్యలో కాకుండా 60లో కూడా మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినారు. ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని పూడూరు గ్రామంలో అతి తక్కువ భూములు ఉన్నాయి, చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. మాకు ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ నేవీ ఉంది. 2900 ఎకరాలను నేవీకి అప్పగించినము. వెనక ముందల నుయ్యి పూడూరు గ్రామంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ముందల అలైన్మెంట్ రోడ్ ఏదైతే వస్తుందో అది 20 నుంచి 25 మీటర్ల పైన ఉంటుంది. ఆ రోడ్ వచ్చిన తర్వాత మా గ్రామం అనేది కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పూడూరు రైతుల తరపు నుంచి, పూడూరు మండల రైతుల తరపు నుంచి కోరుకుంటున్నాను. నేను ఎక్స్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ని. పూడూరు గ్రామంలో చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. అంతా ఇప్పుడు వేస్తున్న అలైన్మెంట్ ఇచ్చింది మొత్తం 1/2 ఎకరా, 2 ఎకరాల లోపు ఉన్న రైతులే ఉన్నది. అందులో అంతా 3 పంటలు పండుతాయి, అన్ని బోర్లు ఉన్నాయి. ఇప్పుడు వచ్చి చూసినా, ఎవరు వచ్చి చూసినా తెలుస్తుంది. మొత్తం ఇప్పుడు అంతా ల్యాండ్ మొత్తం వరి పొలాలతో ఉంది. వరి అయితేనే కూరగాయలు పండిస్తారు. అంతా రైతులంతా వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ పాత అలైన్మెంట్ ప్రకారం తిప్పపూర్, కంచా అండ్ ఆలూరు అటు నుంచి వేరే అలైన్మెంట్ ఉండే. అలైన్మెంట్ మార్చాల్సింది ఏమొచ్చిందో చెప్పాలి. మా ఎమ్మెల్యే గారు ఇటు అన్నారు, 10 ఎమ్మెల్యే గారు నేనే మార్పించిన అలైన్మెంట్ అని. ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇప్పుడు అక్కడ నుంచి కొద్దిమంది నవాబుల భూములు పోతున్నాయని దేని నుంచి మార్చేది తెలియదు. ఇప్పుడు ఉన్న రైతులంతా ఇప్పుడు అంటే పూడూరు మండలం నుంచి వచ్చిండ్రు. ఒక్కొక్కరికి అంతా ఉన్న భూముల మీద డిపెండ్ అయ్యి అంతే వ్యవసాయదారులు, ప్రతి ఒక్కరు వ్యవసాయం మీద జీవించే వాళ్ళు ఉన్నారు. అందరికి చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. వాళ్ళంతా భూములు పోతే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళంతా ఇప్పుడు RRR అలైన్మెంట్ వచ్చి సర్వే నెంబర్లు వచ్చినప్పటి నుంచి రైతులంతా నిద్ర ఆహారాలు మానున్నారు. మా పరిస్థితి ఏంది? రేపు పొద్దున వాళ్ళు ఏం కావాలి, వాళ్ళ పరిస్థితి ఏందనేది తెలుసుకోవాలి గవర్నమెంట్. పాత అలైన్మెంట్ ప్రకారమే RRR వేయాలి, వద్దనట్లే. కానీ పాత అలైన్మెంట్ ఆల్రెడీ ఇచ్చిండ్రు, సెకండ్ అలైన్మెంట్ ఇచ్చిండ్రు. అలైన్మెంట్ ప్రకారం పోవాలి. ఒక రోజు జరుపుకుంటూ వచ్చి ఏమీ లేని రైతుల పైన డిపెండ్ అయిన వాళ్ళ మీద వచ్చి ఈరోజు గవర్నమెంట్ రుద్దడం మంచిది కాదు. పాత అలైన్మెంట్ ప్రకారం RRR తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. పూడూరు మండలికించి అసలు వద్దని రైతులు ముక్తకంఠం చెప్పడం జరుగుతుంది. RRR తోటి లాభం ఎంత ఉందో నష్టం కూడా అంత ఉంది. RRR రోడ్కు రైతుల నుంచి భూమి ఏదైతే తీసుకుంటారో ఆ రైతుల పరిస్థితి ఏంది గవర్నమెంట్ ఆలోచన చేయాలి. RRR వేస్తే ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ వేస్తామని చెప్పడం జరిగిందో ఆ హైదరాబాద్ చుట్టూ RRR అని వేసుకోండి, ఏ రోడ్ అని వేసుకోండి. ఇక్కడ ఉన్నది పల్లెటూరు, ఇక్కడ ఉన్న అభివృద్ధి లేదు, కంపెనీలు లేవు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ గ్రామీణ ప్రాంతం దిక్కు అభివృద్ధి అనేది లేదు. నువ్వు RRR రోడ్ నీకు ఏ ట్రాఫిక్ ఉన్నది? ఎవరు పోతారు ఆ RRR రోడ్ మీద? అసలు RRR రోడ్ వేయాలనే ఆలోచన గవర్నమెంట్కి ఎందుకు వచ్చింది? కాబట్టి రైతుల పక్షాన RRR రోడ్ అనేది వద్దు. ఇక్కడ బీజాపూర్ హైవే రోడ్ చాలా పెద్ద రోడ్ ఉంది. ఆ బీజాపూర్ హైవే రోడ్కు 100 మీటర్ల భూమి సేకరించారు రైతుల దగ్గరికి. కానీ వేసుడు మాత్రం చిన్నగా 3 లైన్ల రోడ్ వేసారు. ఇంకా అవతల 3 లైన్లు లేనికే భూమి ఉంది, ఇవతల 3 లైన్లు లేనికే భూమి ఉంది. ఆ ఉన్న రోడ్కే ట్రాఫికే లేదు. అసలు RRR రోడ్ వేస్తే అసలు దాని మీద ఎవరు నడుస్తారు? కూలీలు ఇక్కడ మొత్తం కూలి చేసుకొని బతుతారు. ఆ RRR రోడ్ మీద కూలీలు వెళ్ళాలా? అసలు రోడ్ ఏంటంటే పబ్లిక్ జామ్ అవుతుంది, బండ్లు జామ్ అవుతున్నప్పుడు, రోడ్ సౌకర్యం తక్కువ ఉన్నప్పుడు పెద్ద రోడ్ వేయాలి. అసలు ఇక్కడ ఏమీ లేదు, అసలు బతుకు తెరివే లేదు. ప్రతి ఒక్కరు రోజు కూలి పోయి ఇక్కడ బతికి ఉన్నారు. చదువుకున్న విద్యార్థులకు జాబులు లేవు.
వాళ్ళు కూడా రోజు కూలి ఆ పని చేసుకొని బతున్నారు. కానీ అభివృద్ధి గురించి ఆలోచన చేయండి, రోడ్ల గురించి కాదు. కానీ ఇక్కడ చదువుకున్న విద్యార్థుల కంపెనీలు అవి తీసుకొస్తే కనీసం ఏదైనా ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ రోడ్లు అనేది వద్దు. ఒకటేసారి 100 ఫీట్లు అంటారు, ఇప్పుడు 100 మీటర్లు అంటారు, రేపు పొద్దుగాల ఇంకో రీజనల్ ట్రైన్ అంటున్నారు, రైలు అంటారు, దానికి ఇంకా 50 మీటర్లు అంటారు. ఉన్న ఇక్కడ పంటలు వానాకాలం కానీ ఎండాకాలం కానీ ఇక్కడ స్వచ్ఛమైన వరి, కూరగాయలు అన్ని పంటలు సంవత్సరానికి 3 పంటలు పండించే రైతులు ఉన్నారు. ఇక్కడ దేశానికి అన్నం పెట్టే రైతులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు భారతదేశానికి గ్రామీణ ప్రాంతం ఉన్న రైతులే అన్నం పెడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ కానీ సిటీలు కానీ ఎవరు ఏడో పంటలు పండిస్తలే. నువ్వు కోట్లు సంపాదించినా కనీసం తిన్నీకే అన్నం కావాలి. కాబట్టి అది రైతులు ఉన్నారు కాబట్టి ఇంకా సురక్షితంగా అందరూ మంచిగా తింటున్నారు, ఉంటున్నారు. కాబట్టి RRR రోడ్ను అసలు పూడూరు మండలం నుంచి మేము బహిష్కరిస్తున్నాం. మాకు వద్దే వద్దు. ఏదైతే ఫస్ట్ అలైన్మెంట్ చేసిర్రో చేసుకుంటే హైదరాబాద్ చుట్టూ చేసుకోండి వద్దంటలే. కానీ ఇక్కడ మాత్రం రైతుల కోసానికి ప్రభుత్వం ఏదన్నా ఆలోచన చేయాలి, రైతులు బాగుపడే విషయంగా ఆలోచన చేయాలి. కానీ నువ్వు రోడ్లు వేసి ఉన్న భూములు గుంజుకొని రైతులను తెచ్చి రోడ్డు మీద వేసి రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి గవర్నమెంట్ తీసుకురావద్దు. ఎందుకంటే ఇక్కడ మన స్థానికంగా మన ముఖ్యమంత్రి, మన జిల్లా ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కూడా దీని మీద ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న పబ్లిక్ మంచి చేయాలి కానీ చెడు చేసి రైతులను రోడ్డు పాలు చేయదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి. మన గ్రామీణ ప్రాంతానికి పెద్ద రోడ్ వద్దు, RRR రోడే వద్దు, హైదరాబాద్ చుట్టూ వేసుకోండి. కాబట్టి రైతులకు ఉపయోగపడే స్కీమ్ ఏదైనా తీసుకురండి. కానీ RRR రోడ్ను పూడూరు మండలం నుంచి మేము బహిష్కరిస్తున్నాం. అసలు ఇక్కడ పండేటి మొత్తం రైతులు మంచి పంటలు పండిస్తారు, పబ్లిక్ తినే పంటలు పండిస్తారు. కాబట్టి మంచి సారాంతర భూములు ఉన్నాయి, ఇక్కడ వాటర్ మంచిగా ఉంది, సంవత్సరానికి 3 పంటలు పండుతాయి. కాబట్టి ఇక్కడ రోడ్ వద్దని రైతుల పక్షాన మేము కోరుతున్నాం. రైతులకు మద్దతుగా ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం కూడా ఉండాలి ఇక్కడ. ఎందుకంటే మంచి భూములు ఉన్నాయి, రోడ్ వేసే భూములు కావు. మంచి వాగుపోంటి 3 పంటలు పండే భూమి ఉన్నది, వాగుపోంటి రోడ్ వేస్తా అంటే అసలు ఎవరు కళలు కూడా అనుకోడు. అసలు ప్లానింగ్ ప్రకారంగా రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఈ వాగుపోంటి రోడ్ వేస్తారు అంటే జీవితంలో ఫస్ట్ టైం చూస్తాం. చరిత్రలో ఏడు జరగలే. రోడ్ అనేది గుట్టల పోంటి, చెట్ల పోంటి, దూరం కెంచి పంటలు పండే భూములలో కెంచి రోడ్లు వేస్తారు. కానీ కాబట్టి మీరు అంతా ఆలోచన చేయాలి. మా ఊరికి ఎంట దామగుండం 3000 ఎకరాలలో నేవీ కూడా పడ్డది. కాబట్టి మా ఊరికి భూములే లేవు. అసలు ఉన్న భూములు మొత్తం గవర్నమెంట్ తీసేసుకుంటే పూడూరు మండల రైతులు ఏ విధంగా బతుకుతారని ఆలోచన చేస్తున్నాం. మళ్ళోసారి మీరు పునరాలోచన చేసి ఏదైతే ఫస్ట్ ఏదైతే అలైన్మెంట్ చేసిర్రో దాన్ని వేయాలని కోరుకుంటున్నాం.